హాయ్ హలో ఫ్రెండ్స్. షిరిడి ఎయిర్పోర్ట్ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కేవలం విమానంలో 2 గంటలు మాత్రమే ఇండిగో విమానంలో ప్రయాణం జరుగుతుంది. అయితే కేవలం 6,000 రూపాయలు మాత్రమే వన్ సైడ్కు టికెట్ కాస్ట్ ఉంటుంది. అయితే ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషంగా ఈ జర్నీ కూడా మాకు సాగింది. అయితే అందరూ కూడా ఈ జర్నీకి షిరిడి సాయినాథుని భక్తులు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ఫ్లైటు గన్నవరం నుండి మరలా తిరుమల తిరుపతికి కూడా వెళ్తున్న పరిస్థితి ఉందని నిర్వాహకులు తెలిపారు. అంటే షిరిడి నుండి విజయవాడ నుండి తిరుమల తిరుపతికి హైందవ భక్తులు ప్రయాణం చేసేదానికోసం ఇండిగో వారు ఈ యొక్క విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎంతో పకడ్బందీగా షిరిడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు నిర్వహించాక మాత్రమే ప్రయాణికులను విమానాశ్రయంలోని లాంచ్లోకి అనుమతి ఇస్తున్న పరిస్థితి ఉన్నది. అనేక రకాల తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. జేబులో కాయిన్స్ ఉన్నా కూడా వాటిని కూడా తీసి చూపించాలన్న పరిస్థితి ఉంటుంది. విమానాశ్రయంలోని విమానం వద్దకు వెళ్ళడానికి ఇలా ఇండిగో వారు ఒక ఏసీ బస్సును ఏర్పాటు చేసి విమానం వద్దకు ప్రయాణికులను తీసుకుంటున్న పరిస్థితి. ఎంతోమంది చిన్నారులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి బస్సులో కూడా మీరు చూస్తున్నారు. అయితే మనం ఇప్పుడు విమానం ఎలా ల్యాండ్ అవుతుంది, ఎలా ఎక్కుతారు, ఎక్కిన తర్వాత ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘాలపైన కింద కనిపించే వాతావరణం, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా నేను ఫ్లైట్లో వెళ్తూనే మిర్రర్లో నుంచి వీడియో తీసి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. ఎక్కడైనా కొంచెం బ్లర్ అవుతే అన్యదా భావించకండి. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి ఈ ప్రయాణంలో వీడియో షూట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ మీ అందరికీ విమాన ప్రయాణం ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను మీ ముందుకు ఈ వీడియోను తీసుకొచ్చాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కనిపించే బ్లూ కలర్ క్యాబిన్స్లో మన యొక్క ట్రావెల్ బ్యాగుల్ని తీసుకువచ్చి విమానంలో పొందుపరుస్తారు. మరలా మనం విమానం దిగిన తర్వాతనే ఆ యొక్క బ్యాగులను మనకు అందజేస్తారు. చాకులు కూడా ఉండకుండా ఉంటుంది. చూశారు కదా, ఇప్పుడే విమానం ఎక్కేసాము. విమానంలో సిట్టింగ్లో కూర్చొని ఉన్నాము. ఎంతో హ్యాపీగా ప్రయాణం సాగింది. ఆ అనుభూతి ఎంతో బాగుంది. మొదట్లో విమానం పైకి లేచేటప్పుడు నాకెంతో భయం అనిపించింది. మరలా కిందకి దిగేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా ప్రయాణం అంతా హ్యాపీగా జరిగింది. మీరు కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి విమానయానాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నేను కోరుతున్నాను. వేల కిలోమీటర్లు తిరిగి